సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బుద్ధ నారాయణ మెట్టమ్మ దంపతుల జ్ఞాపకార్థం బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ, అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని, దాదాపు 6 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల అమావాస్య రోజున బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ అన్నపూర్ణ, శంకరయ్య, బుద్ధ శివ, కొమరవెల్లి సుధాకర్, రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, కైలాస ప్రశాంత్, రమేష్, ఉప్పల చంద్రశేఖర్, సిరిపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు కీర్తి చేసినటువంటి బుద్ధ నారాయణ మెట్టమ్మ గారి జ్ఞాపకార్థము వారి కూతురు అల్లుడు అన్నపూర్ణ శంకరయ్య గారు, వారి కుమారుడు శివ, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే పితృదేవతల ఆశీర్వచనాలు మన కుటుంబాలపై, మన పిల్లలపై, మన కుటుంబంపై, మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి ఇలాంటి చెడు జరగొద్దంటే పెద్దల ఆశీర్వచనాలు ఉన్నట్టయితే దిష్టి అంటాము, కొక్కులు అంటాము, ఇలాంటివి జరుగుతుంటాయి. అందు గురించి ఆ పెద్దలు వాళ్ళ ఆత్మ అనేది మనస్ఫూర్తిగా పోయినట్టయితే మనకు వాళ్ళ ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి కనుక అది మేము సంకల్పించి గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అమావాస్య అన్నప్రసాద సేవా సమితికి ఈరోజు సహకరిస్తున్న శంకరయ్య అన్నపూర్ణ గారి కుటుంబ సభ్యులకు వారికి దేవదేవుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా దొంతుల సత్యనారాయణ గారు, మా దుబ్బకుంట రుక్మయ్య గారు, మా ఉమేష్ గారు, మా ప్రశాంత్ గారు, మా రమేష్ గారు, మా వెంకటేష్ గారు, శేఖర్ గారు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఇచ్చేసి సేవ చేస్తున్నందుకు వారిని, వారి కుటుంబాన్ని కూడా